గద్వాల పట్టణంలోని డీకే బంగ్లాలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా అధ్యక్షుడు రామచంద్రారెడ్డి మాట్లాడారు. జోగులాంబ గద్వాల జిల్లాలోని గత వారం రోజుల నుండి అన్ని ప్రాజెక్టులు తిరిగి వాస్తవ పరిస్థితులను విలేకరుల సమావేశంలో జిల్లా అధ్యక్షుడు రామచంద్రారెడ్డి వివరించారు. వందల కిలోమీటర్ల దూరం ఉన్న శ్రీశైలం మరియు నాగార్జున సాగర్ డ్యాములు నిండి సముద్రానికి లక్షల క్యూసెక్లు వృధాగా వెళ్తున్నాయి. కానీ మన రైతులకు మాత్రం నిర్మించిన రిజర్వాయర్లకు నీళ్లు రాలేదు. జోగులాంబ గద్వాల జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టు పనులను పూర్తి చేయాలని గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రైతులపై సీతకను ప్రదర్శించడం శోచనీయమని అన్నారు. గతంలో మంత్రిగా డీకే అరుణమ్మ ఉన్నప్పుడు నడిగడ్డ శ్యామలంగా ఉండేదని, నెట్టెంపాడు ప్రాజెక్టు 2 లక్షల ఎకరాలకు డిజైన్ చేసి 90% పనులు పూర్తి చేస్తే ఇప్పటి వరకు గత ప్రభుత్వం, ప్రస్తుత ప్రభుత్వం మిగిలిన పనులు కూడా పూర్తి చేయలేదని అన్నారు. నమస్కారం. నడిగడ్డ ప్రాంత రైతులపై గతంలో బీఆర్ఎస్ పార్టీ, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ సీతకన్నుగా వ్యవహరించడం చాలా శోచనీయం. ముఖ్యంగా తెలియజేయడం ఏమనగా, జోగులాంబ గద్వాల జిల్లాలో ఉన్నటువంటి లిఫ్ట్ ఇరిగేషన్లు కానీ, గ్రావిటీ ద్వారా వచ్చే ఆర్డిఎస్ కానీ, వీటన్నిటిపై గతంలో బీఆర్ఎస్ కానీ, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చాలా దారుణంగా వ్యవహరిస్తుంది. ఎందుకంటే డీకే అరుణమ్మ గారు ఉన్నప్పుడు నడిగడ్డ ప్రాంతం మొత్తం సస్యశ్యామల చేయడానికి ఈ యొక్క నెట్టెంపాడు రిజర్వాయర్ ద్వారా దాదాపు 2 లక్షల ఎకరాలకు డిజైన్ చేసి ఆ రోజు 90% పైగా పనులు పూర్తి చేస్తే గతంలో బీఆర్ఎస్ కానీ, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం మిగిలిన 10% చేసే పరిస్థితి లేదు. ఉదాహరణకు మీ ముందు ఇస్తాం. గత 10 రోజుల నుంచి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి రిజర్వాయర్లు కానీ, లిఫ్ట్లు కానీ 1.60 ఉండాల్సింది కేవలం 0.16, అంటే 10% నీళ్లు మాత్రమే అక్కడ ఉన్నాయి. అదేవిధంగా సంఘాల చెరువుకి లింక్ కెనాల్ లేదు. గతంలో మేడం ఏ విధంగా ఉంటే అక్కడ మిగతా కంప్లీట్ చేయకుండా అదే విధంగా వదిలేసినారు. గతంలో ఓవర్ఫ్లో వాటర్ ద్వారా సంఘాల చెరువుకు వచ్చే పరిస్థితి ఉండే, ఇప్పుడు ఓవర్ఫ్లో అయ్యే పరిస్థితి లేదు. వాస్తవంగా ఈ సంఘాల చెరువును కూడా పూర్తి పక్క పెట్టినారు. అదేవిధంగా ఈ యొక్క జిల్లాలో ఉన్నటువంటి ఏ యొక్క డ్యామ్కి రావడం లేదు. అదేవిధంగా ప్యాకేజీల విషయానికి వస్తే 99 ప్యాకేజ్ ABCDలుగా విభజించడం జరిగింది. ఏలో పెద్ద కాలువలు మాత్రమే పూర్తయినాయి. దానికి సంబంధించినటువంటి డిస్ట్రిబ్యూటర్లు ఇంతవరకు పూర్తి కాలేదు. BCD అయితే చాలా మటుకు పెద్ద కాలువలు కానీ, అదేవిధంగా మిగతా పెండింగ్ ఉన్నాయి. ABCDలు అసలు పూర్తయ్యే పరిస్థితి లేదు. ఏది 99 ప్యాకేజ్. అదేవిధంగా 101 ప్యాకేజ్ ఉంది కానీ దాన్ని నిరుపయోగంగా ఉంది. దీంతో పాటు 105, 106, 107 కనీసం గతంలో 2014 పూర్వం ఏ విధంగా ఉన్నాయో అదే విధంగా ఉన్నాయి. దానికి సంబంధించి ఇంతవరకు గత బీఆర్ఎస్ కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం బడ్జెట్ కేటాయించే పరిస్థితి లేదు. వెంటనే వీటన్నింటినీ పూర్తి చేయాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. అదేవిధంగా 104 ప్యాకేజ్ కూడా అదే విధంగా ఉంది. వీటన్నింటినీ వెంటనే యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలి. గట్టు లిఫ్ట్ ఇరిగేషన్ విషయానికి వస్తే, వాస్తవంగా గట్టు లిఫ్ట్ ఇరిగేషన్ మన రేలంపాడు నుంచి రావాలి. రేలంపాడు పరిస్థితి దారుణంగా ఉంటే గట్టుకి ఏ విధంగా ఉంటుందని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. అదే ఈ యొక్క జోగులాంబ గద్వాల జిల్లాలో ఉన్నటువంటి అన్ని ఎకరాలకు నీళ్లు పారాలి. వాటితో పాటు ముఖ్యంగా తుమ్మిళ్ళ విషయానికి వస్తే 25 రోజులు లక్షల క్యూసెక్లు ఈ విధంగా పోతుంటే, రోజుకి వాస్తవంగా చెప్పాలంటే తుంగభద్ర ద్వారా 2 లక్షల క్యూసెక్లు పోతున్నాయి. అదేవిధంగా ఈ యొక్క కృష్ణ ద్వారా 3 లక్షల పైగా 5 లక్షల క్యూసెక్లు మన జిల్లా మీద పోతే మన ప్రాంతంలో ఉన్నటువంటి రైతులకు నీళ్ళేవని భారతీయ జనతా పార్టీ చాలా ఆవేదన వ్యక్తం చేస్తుంది. 100 ఎకరాలు, దాదాపు 100